అన్యూజువల్. అపార్ట్మెంట్ కేసుని ఈ కేసుని లింక్ చేసి అనవసరంగా ఇష్యూ క్రియేట్ చేస్తారు. సో డోంట్ అలౌ ప్రెస్ రిపోర్టర్స్, వీడియోగ్రాఫర్స్ ఇన్సైడ్, ఓకే? yes sir. And I want full report after the postmortem. పెద్ద చెప్పావుగా మిస్టర్ ఎక్స్ దొరికితే అంతా సాల్వ్ అయిపోతుందని. ఇప్పుడు ఏమైంది? వాడు చచ్చాడు. దీనికేం చెప్తావు? నీళ్ళలో జారిపడి తలకి దెబ్బ తగిలింది కాబట్టి చనిపోయాడు. స్పాట్లో నువ్వు ఉన్నావు, నువ్వు ఏవి చెప్పట్లేదు. వాడికి ఏమైనా పిచ్చా సైకోనో వాడు? ఒకే కేసులో మొత్తం 4 వరుసగా చనిపోయాక కూడా మనం ఇలాగ ఆలోచిస్తే మనకే రప్పించి. మరి ఎవర్రా చెప్పు? హూ ఇస్ దట్ అక్యూజ్డ్? చెప్తాను. మనం వెతుకుతున్న క్రిమినల్ ప్రాణాలతో లేడు, కానీ కొంతమందిని చంపేంత వరకు ఇది ఆగదు. వైశాలి, చనిపోయిన వైశాలియే మిగతా 3 చావులకి కారణం. ఇప్పుడు వరకు ఏదేదో చెప్పావు, ఇప్పుడు ఏదో చెప్తున్నావు. నేను నిన్ను నమ్ముతున్నాను. వైశాలి అని ఎలా చెప్తున్నావు? రే, చనిపోయిన 3 ఏదో ఒక విషయంలో తప్పు చేసి ఉంటారు. వైశాలి చనిపోవడానికి వీళ్ళు డెఫినెట్గా కారణం ఏంటారు. వీళ్ళు మాత్రమే కాదు, వైశాలి చావుకి ఇంకెవరెవరు కారణమో తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని కూడా వైశాలి ఖచ్చితంగా చంపుతుంది. తప్పు వాళ్ళదని నువ్వు అంటున్నావు. రమ్య కూడా ఒక విధంగా తప్పు చేసిందిగా, దాని గురించి మాట్లాడవే. లేదురా, తను తప్పు చేసి ఉండదు. ఏంటి తప్పు చేసి ఉండదు? లేదు. ఏంటి లేదు? నేను చెప్పనా? నువ్వు మొదటి నుంచే ఈ కేసుని తప్పుగా డీల్ చేస్తున్నావు. ఎంతమంది, ఎన్ని రిపోర్ట్స్, అంతమంది చెప్పినా నువ్వు వినట్లేదంటే ఎందుకో చెప్పనా? ఎందుకంటే నువ్వు వైశాలిని ఇంకా మర్చిపోలేదు. తను ఇప్పటికీ గుడ్డిగా ప్రేమిస్తున్నావు. అందుకే నిజం ఒప్పుకోలేకపోతున్నావు. ఒక పోలీస్గా నీ డ్యూటీని కూడా సరిగా చేయట్లేదు. రైట్? నిజమే, ఇంకా మర్చిపోలేదు. తన గురించి ఎంతమంది అయినా చెప్పని, ఈ రిపోర్ట్స్లో ఏమైనా రాయని. నాకు తెలుసురా, నా వైశాలి తప్పు చేసి ఉండదు. ఆ రోజు నేను అన్న ఒక మాట కోసం నన్ను కాదు వెళ్ళిపోయింది. తప్పు చేసి ఉండదురా, నా వైశాలిరా. ఐ స్టిల్ లవ్ హర్ అండ్ ఐ స్టిల్ బిలీవ్ హర్.